ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు చెప్పినట్టు మీరేదో అర్థం కానట్టు మాట్లాడుతున్నారు. చెప్పాల్సింది నేను కాదబ్బాయి, వీళ్ళు. ఎందుకు అంత పానిక్ అవుతున్నారు? చెప్పండి, ఏం జరిగిందో. గౌరీ గారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు చెప్పండి. నేను కూడా ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అబ్బా, ఏం చెప్పాలని వచ్చారు? నాకేం అర్థం కావడం లేదు. వీళ్ళేమో తెలిసినా చెప్పరు, మీరేమో నోరు మెదపరు. ఏంటిది? లాభం లేదు, నేనే చెప్పేస్తాను. అమ్మా గౌరీ, మీ సంధ్యా చిన్నోడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ సంధ్యా చిన్నోడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడరు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికే వచ్చారు. సంధ్య, జెండే సార్ చెప్పేది నిజమేనా? ఎరా, నేను స్పెషల్గా అడగాల ఏంటి? అన్నయ్య అది అన్నయ్య అది ఏంట్రా నీ వినయ విధేయతలు నా ముందు ప్రదర్శిస్తున్నావా? చెప్పా. ఉద్యోగాలు చేసుకోమని పంపిస్తే మీరు చేసిన పనేంటే? అయ్యో, నాకేం తెలీదక్క. నేనెవరిని ప్రేమించట్లేదు. ఆ పెద్దోడు నేను అస్సలు ప్రేమించుకోవట్లేదు. శ్రావణి గారు, మనల్ని ఇక్కడ ఎవరు స్పెషల్ గా అడగలేదు కదండి. అంటే మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని. చాలు నోర్మోయ్. ఏ సంధ్య, ఏంటిది? ఏంటి నువ్వు చేసిన పని? అరే ఏంటండి మీరు? వాళ్ళ మనసులో ఉందేదో చెప్పారు, అలా దబాయించేస్తారేంటి? దబాయించక సర్లే మీ ఇష్టమని నవ్వుతూ ఓకే చెప్పేసేయాలా? అసలు వీళ్ళని క్వార్టర్స్ లో ఉండమని చెప్పడం నా తప్పు. ఉద్యోగానికి కూడా పంపకుండా ఇంట్లో అంట్లు తోమించాల్సింది. అమ్మ గౌరీ, ఎందుకమ్మా అంత కోపం? వాళ్ళు ఉద్యోగంలో చేరక ముందు నుంచి కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కలిసి బ్రతకాలనుకుంటున్నారు. అందులో తప్పే ఉంది? మీ పెద్దరికానికి విలువిచ్చారు కాబట్టే కదా మీతో చెప్పడానికి వచ్చారు. మీరు కూడా ఆ గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.